మహారాజు అయ్యా. ఇంతకీ టైటిల్ చూసి ఎవరని అనుకుంటున్నారు? తెలుగు ఇండస్ట్రీలో అయితే ప్రభాస్ మన డార్లింగ్కే ఈ పేరు కరెక్ట్ గా సెట్ అవుతుంది కదా. రాజుల కుటుంబానికి చెందిన ప్రభాస్ రాజు పక్కన ఉంటే మర్యాదలు కూడా రాజులలా దర్జాకు తగ్గకుండా ఉంటాయి. ముఖ్యంగా భోజనం విషయంలో ప్రభాస్ ఎప్పుడూ ప్రత్యేకత చూపిస్తారు. ఆయన తినే ఫుడ్ గురించి ఎప్పుడూ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన చర్చ జరుగుతూనే ఉంటుంది. అంతేకాదు, ప్రభాస్ ఇంటికి ఎవరైనా అతిథులుగా వస్తే వారికి భోజనం పెట్టకుండా పంపించరన్న విషయం ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. ప్రతిరోజు ఎంతో మంది ప్రభాస్ ఇంట్లో భోజనం చేసి వస్తూ ఉంటారు. ఎంత వద్దన్నా సరే వెజ్, నాన్ వెజ్ అన్ని వెరైటీలు చేసి మరీ తినిపించడం ప్రభాస్ కుటుంబానికి అలవాటు. ప్రభాస్తో పనిచేసిన అనేక మంది స్టార్స్, జూనియర్ ఆర్టిస్టులు కూడా ఈ విషయం గురించి పలు సందర్భాల్లో ప్రస్తావించారు. ప్రభాస్ సినిమా షూటింగ్ జరుగుతుందంటే అక్కడ ఆయనతో కలిసి పనిచేసిన హీరోయిన్లు, కో యాక్టర్లు, పనివారితో సహా అందరూ ప్రభాస్ ఇంటి భోజనం తినాల్సిందే. పదుల రకాల వెజ్, నాన్ వెజ్ వెరైటీలతో భోజనం చేయాల్సిందే. హీరోయిన్లు కూడా కొన్ని సందర్భాల్లో ప్రభాస్ ఇంటి భోజనం గురించి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. రాఘవ లారెన్స్ అయితే ఓసారి మాట్లాడుతూ, ఎవరైనా కొట్టి చంపేస్తారు, తిట్టి చంపేస్తారు, కానీ ప్రభాస్ ఇంటికి వెళ్తే భోజనం పెట్టి చంపేస్తారు, తిను డార్లింగ్ అని చక్కగా వడ్డిస్తారని రెబల్ సినిమా ఈవెంట్లో సరదాగా అన్నారు. ప్రభాస్ కు భోజనంపై ఎంత ప్రేమ ఉన్నప్పటికీ సినిమాల విషయంలో మాత్రం ఆయన క్రమశిక్షణతో కూడిన డైట్ ను పాటిస్తూ తన బాడీని మెయింటైన్ చేస్తారు. ప్రభాస్ ఇంట్లో లేదా షూటింగ్ సమయంలో వెజ్, నాన్ వెజ్ వంటకాలు అనేక రకాలుగా ఉంటాయి. ముఖ్యంగా చేపల పులుసు, మటన్, నాటుకోడి కూర, వేయించిన రొయ్యలు ఇష్టంగా తింటారట. ఇక ప్రభాస్ కు ఆయన పెదనాన్న కృష్ణంరాజుకు పులస చేపల పులుసు అంటే చాలా ఇష్టమని ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి ఓ సందర్భంలో అన్నారు. లేటెస్ట్ గా ప్రభాస్ భోజనానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రభాస్ ఒక్క రోజులో ఫుడ్ కోసం ఎంత ఖర్చు చేస్తారన్న అంశంపై చర్చ జరుగుతుంది. ఆయన భోజనం కోసం రోజుకు 2 లక్షల రూపాయలు ఖర్చు చేస్తారని ప్రచారం సాగుతోంది. ప్రభాస్ ఒంటరిగా భోజనం చేయడం చాలా అరుదు. షూటింగ్ లో కానీ బయట కానీ ఆయనతో పాటు కనీసం 10 నుండి 20 మంది భోజనం చేయాల్సిందే. కొన్నిసార్లు షూటింగ్ సెట్లలో ఉన్న సిబ్బంది అందరికీ కూడా ప్రభాస్ ఇంటి నుండి భోజనాలు తెప్పిస్తూ ఉంటారు. ప్రభాస్ కోసం ప్రత్యేకంగా కుకింగ్ టీం పనిచేస్తోందని సమాచారం. ఈ టీం రోజుకు సిద్ధం చేసే భోజనాల విలువ దాదాపు 2 లక్షల వరకు ఉంటుందని ప్రచారం జరుగుతోంది. దర్శకుడు రాజమౌళి నుండి హీరోయిన్లు పూజా హెగ్డే, శ్రద్ధా దాస్, కృతి సనన్, కరీనా కపూర్, దీపికా పదుకొనే ఇలా సౌత్ బాలీవుడ్ స్టార్స్ పలువురు ప్రభాస్ ఆతిథ్యం, భోజన వెరైటీల గురించి చాలా ఇంటర్వ్యూలో మాట్లాడారు. సలార్ సినిమాలో నటించిన పృథ్వీరాజ్ కూడా ప్రభాస్ ఇచ్చిన ఫుడ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన విషయం తెలిసిందే. పలువురు సెలబ్రిటీలు ఇన్స్టాగ్రామ్ లో ప్రభాస్ ఇచ్చిన భోజన ఫోటోలను కూడా షేర్ చేశారు.